IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. సో జనరల్గా ఈ బ్రీతోమీటర్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఎలా టెస్ట్ చేసుకోవాలి ఇది ఒకసారి చెప్పండి. సో బేసిక్గా ఇట్స్ ఏ హోమ్ బేస్డ్ మానిటరింగ్ అంటాం, డైలీ బేసిస్ మానిటరింగ్. సో డైలీ హాస్పిటల్కి రాము, ఆస్తమా యూజువల్లీ ఫాలోఅప్స్ 1 monthly, 3 monthly, 6 monthly అలా ఉంటాయి. ఇన్హేలర్ డోసెస్ వేరియేషన్ మనం బేసిక్ ఒక ఇన్హేలర్ డోస్ కంట్రోలర్ చెప్పేస్తాం, ఓకే, విచ్ విల్ కంట్రోల్ ద డిసీజ్ అండ్ మళ్ళీ రానికుండా అటాక్స్ రానికుండా కూడా చూసుకుంటుంది. బట్ వేరాజ్ రిలీవర్ అనేది చేంజ్ అవుతుంది. లంగ్ ఫంక్షన్ కొంచెం మనకి ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు, వీజింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్ రిలీవర్ పేషెంట్ కెన్ టేక్ ఆన్ SOS బేసిస్. ఓకే, సో అవి అప్పుడప్పుడు మనకి ఇబ్బంది ఉన్న రోజులు సెకండ్ అవర్లీ తీసుకోవచ్చు, 4 hours ఒకసారి, 3 పూటలు 4 పూటలు కూడా తీసుకోవచ్చు రిలీవర్స్. సో వీ క్లియర్లీ డిస్ట్రిబ్యూట్ కంట్రోలర్స్ అండ్ రిలీవర్స్ ఇన్హేలర్స్ చెప్పేటప్పుడే. ఓకే, సో అలాగే యూజ్ కూడా చేయాలి దాన్ని. బ్రీతోమీటర్ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఇంట్లో వెదర్ యువర్ లంగ్ ఫంక్షన్ ఈస్ అంటే ఎడిక్యువేట్గా ఉందా లేదా, ఇది చాలా సింపుల్. సో దీనిలో వాల్యూస్ ఉంటాయి 60, 100, 250 అండ్ అకార్డింగ్ టు ఏజ్ దేర్ విల్ బి అ చార్ట్. ఓకే, సో సపోజ్ నా ఏజ్కి 400, 450 రావాలంటే వెదర్ ద లంగ్ కెపాసిటీ ఆఫ్టర్ ఇన్హేలర్ యూసేజ్ హ్యాస్ రీచ్డ్ అ గుడ్ లెవెల్. ఓకే, అది ఎలా యూజ్ చేసుకోవాలి? జస్ట్ దీన్ని బ్లోయింగ్ చేస్తే యావరేజ్ ఆఫ్ 3 అని దీనిలో ఇది ఈ మార్కర్ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం రీడ్ చేసుకోవచ్చు ఇంట్లోనే, లైక్ టోటల్ గట్టిగా బ్లో. ఇన్స్టెడ్ ఆఫ్ స్పైరోమెట్రీ సమ్టైమ్స్ కొందరు పేషెంట్స్ స్పైరోమెట్రీ కూర్చోలేరు, చేయలేరు అన్న వాళ్ళకి మనం బ్రీతోమీటర్ కూడా యూజ్ చేస్తాం. లైక్ హోమ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే, పోస్ట్ ఓపీ తర్వాత వాళ్ళకి. అండ్ లంగ్ కెపాసిటీ పెరుగుతుందంటారా దాంతో? లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వదు. దిస్ ఇస్ అ మానిటరింగ్, అంటే ఇంప్రూవ్ అయిందా లేదా ఇన్హేలర్స్తో మనకి ఎంత రెస్పాన్స్ ఉంది అది తెలుసుకోవడానికి దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దీనిలో ఈ ఇండికేటర్ ఎవరన్నా రీడ్ చేయొచ్చు, 400 ఉందా, 450 ఉందా. సో ఇట్స్ ఈజీ మానిటరింగ్ ఇంట్లో. ఓకే, అయితే ఆస్తమా ఉన్న వాళ్ళు మాక్సిమం ఎంత ఎక్స్టెంట్ వరకు వాళ్ళు చేయగలుగుతారు జనరల్గా? యూజువల్గా గుడ్ రెస్పాన్స్ విత్ ఇన్హేలర్స్ ఉంటే మాత్రం నార్మల్ లంగ్ కెపాసిటీకి వచ్చేస్తుంది. నా ఏజ్కి, నా హైట్కి ఇఫ్ ద చార్ట్లో 450 అని ఉంటే దే రీచ్ 300. దీనికి రిఫరెన్స్ ఒక చార్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఉంటుంది. సో 80% ఆఫ్ ద ప్రెడిక్టెడ్ వాల్యూ అంటాము, దట్ దే రీచ్ విత్ గుడ్ రెగ్యులర్ కంప్లయన్స్ ఆఫ్ ఇన్హేలర్స్ అండ్ డోస్. వెన్ కమింగ్ టు ఇది మరి ఇన్సెంటివ్ స్పైరోమీటర్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎట్లా యూస్ చేసుకోవాలి? సో ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ మనకి పోస్ట్ ఆప్ పీరియడ్లో లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, ఎక్కడైతే మనకి అబ్డామినల్ సర్జరీ స్పెషలీ పెయిన్ఫుల్ ఉంటాయి, సో పేషెంట్ ఈజీగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయరు, ఆ టైంలో లంగ్ కెపాసిటీ అనేది కొంచెం బేసెస్లో తగ్గడం స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ కొలాప్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి లంగ్ కొలాప్స్ అవడానికి. బేసిక్గా ఆల్ 3 balls షుడ్ రైజ్. పీల్ అవడం ఒకటి ఇన్స్పిరేషన్ అంటాం. ఇన్స్పిరేషన్ చేసేటప్పుడు ఆల్ ద బాల్స్ విల్ రైజ్, దెన్ వీ టర్న్ ఇట్ ఓవర్ అండ్ ఎక్స్పైర్ ఇట్. ఆ రెండు డేలో 15 minutes మనకి ఎక్సర్సైజ్ అవుతూ ఉండాలి ఎనీ పేషెంట్. అప్పుడు బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ కింద ఏవైతే కొలాప్స్ లంగ్ పార్ట్స్ ఉన్నాయో అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ఇన్స్పిరేషన్. సో వి ఆర్ బ్రీతింగ్ ఇన్. అంటే హోల్డ్ చేయాలి అవసరం లేదా? వాళ్ళు చేయాలి. ఎంతసేపు హోల్డ్ చేసుకోగలితే వాళ్ళ కెపాసిటీని బట్టి డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీ డే వెన్ వీ స్టార్ట్ టెల్లింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం. బట్ కొంచెం సేపు అయితే హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పైకి వెళ్ళడం. ఓకే, బట్ ఆ గ్రీన్ కలర్ బాల్ అనేది మనము ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు మాత్రం సో పేషెంట్కి అంత ప్రెషర్ చేయక్కర్లేదు. ఓకే, యూజువల్గా అయితే రాదనమాట అది. వాళ్ళు ఎంత చేయగలరో అంతే. హౌ మచ్ ఎవర్ ఇస్ దర్ లంగ్ కెపాసిటీ, డే బై డే అది ఎంత ఇంప్రూవ్ అవుతుంది దాన్ని బట్టి స్లోలీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇంట్లో కూడా 15 minutes per day చేయొచ్చు, 3 times అలా 15 minutes ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ రెండు చేస్తే ఓవరాల్ లంగ్ ఫంక్షన్ విల్ స్లోలీ ఇంప్రూవ్. ఓకే, లాంగ్ రన్లో మనకి లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎక్సర్సైజింగ్ ఫర్ 40 minutes, గుడ్ డైట్, ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్, లైక్ వీ ఆల్వేస్ మెన్షన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజింగ్, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ లైక్ ఫర్ స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ దట్ యూ డూ లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఫర్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ హార్ట్ ఎక్సర్సైజింగ్ ఇస్ ద బెస్ట్ వే లాంగ్ రన్లో. సో థ్యాంక్ యూ మేడం. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఈ ఇన్సెంటివ్ స్పైరోమీటర్ ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ ఇది జనరల్గా లంగ్ కెపాసిటీని ఎవరైనా ఒక ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాగా వాడుకోవచ్చు కదా మేడం?
యా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లా వాడొచ్చు ఓల్డ్ ఏజ్లో కానీ ఆల్రెడీ ఓకే, లంగ్ 60 ఇష్యూస్ ఇయర్స్ ఉన్న దాట్, వాళ్ళు ఎస్. కానీ యా పోస్ట్ ఆప్ అంటే ఏమైనా ఆపరేషన్స్ అయ్యి ఇంట్లో డిశ్చార్జ్ అయిన వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా క్లారిటీ ఇచ్చారు. జనరల్గా ఇలాంటి టాపిక్స్ మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు, అండ్ ఇలాంటివి జనాలకి తెలియాలి అసలు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి మన లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి. అండ్ ఆస్తమా ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా ఫాలోఅప్స్కి రావడం కొంచెం ఇబ్బంది పడచ్చు. సో అలాగే వాళ్ళకి బ్రీతోమీటర్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీ గేవ్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ.